హాయ్ అండి, నేను మీ ప్రభావతి. నేను ఈరోజు ఉగాదికి సంబంధించి చిన్న స్టోరీ చెప్పబోతున్నానండి. ఓం శ్రీ గణపతి నమః. మనం ఏది మొదలు పెట్టాలన్నా విఘ్నేశ్వరుని తలుచుకోవాలి కదండి. అందుకని విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని స్టార్ట్ చేస్తాను. పూర్వం సోమకాసుడు అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అయితే ఆ సోమకాసుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే, బ్రహ్మదేవుడి దగ్గర వేదాలన్నీ కూడా దొంగిలించి అవన్నీ కూడాను ఒక పెట్టెలో పెట్టి సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు ఇది శ్రీ మహావిష్ణువుకి తెలిసి ఆయన ఓహో సృష్టి చేయకూడదు బ్రహ్మదేవుడు అనే ఉద్దేశంతో ఈ సోమకాసుడు అనే రాక్షసుడు ఈ వేదాలు సముద్ర గర్భంలో దాచేశాడని ఆయన తెలుసుకొని అప్పుడు ఆయన ఏం చేశారంటే మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ సోమకాసుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత అప్పుడు సముద్ర గర్భంలో నుంచి ఆ వేదాలను బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడికి ఆ వేదాలను ఆయన సమర్పించారు. ఆయనకి ఇచ్చేసరికి అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశారంటే మళ్ళీ మొదటి నుంచి సృష్టి మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ వేదాలను దాచేస్తే సృష్టి ఇంకా ఆగిపోతుంది కదా. అందుకనే సోమకాసుడు అని రాక్షసుడు అలా చేశారు. ఆయన పేరు సోమకాసుడి పేరు ఒక హాయగ్రీవుడు కూడానంట. ఓకేమ్మా. అయితే అప్పుడు ఏం చేశారంటే వేదాలను తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి ఇవ్వంగానే మళ్ళీ సృష్టి మొదలుపెట్టారు. అది ఎప్పుడు మొదలుపెట్టారు? చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున మొదలుపెట్టారు. అయితే ఆ రోజు అలాగా సృష్టి మొదలుపెట్టిన దగ్గర నుంచి అందుకే అది మనకి ఉగాదిగా చెప్పుకున్నారు. ఉగాది అనగా ఏంటి? యాక్చువల్లీ దాని పేరు యుగాది. యుగం అంటే మనకి సృష్టి స్టార్టింగ్ మొదలయ్యేది ఆది అంటే మొదలు. యుగం అంటే మనకి సృష్టి మొదలయ్యింది. ఫస్ట్ నుంచి మనకు మొదలయ్యేదాన్ని యుగం అంటే సంవత్సరాలు మనం అంటాం కదా, అలాగనమాట. యుగం ఆది యుగాది. యాక్చువల్లీ యుగాది, దాన్ని ఉగాదిగా నానుడి ఈ రోజు ఇలాగా పిలుస్తున్నారు. ఈ రోజు మనం ఏ పని తలపెట్టినా మంచి జరుగుతుందని మన తెలుగు క్యాలెండర్లోని మన పంచాంగాల్లోని రాశారు. మంచి జరుగుతుందని. అందువల్ల అది మనందరం నమ్ముతున్నాము. ఈరోజు ఉగాది రోజునే మనం కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటాం, బంగారం కొనుక్కుంటాం, కొత్త సామాన్లు కొనుక్కుంటాం. అందుకే చూడండి బోల్డ్ ఆఫర్లు అవి పెడుతూ ఉంటారు. అన్నీ కూడా మనం అన్ని కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా. కొత్త వస్తువులు ఏమైనా ఉంటే మనం ఆ రోజే ఓపెన్ చేస్తాము. అందువల్ల ఈ రోజు ఏం తలపెట్టినా మంచిగా జరుగుతుందని చెప్పేసి మనం ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం అందరిని. ఈరోజు యుగాది మొదలయ్యిందనేసి ఈరోజు మనం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి. మన జీవితంలో తీపి, చేదు, పులుపు, కారం, వగరు అన్నీ ఉంటాయి కదమ్మా, 6 రకాలు. అందువల్ల మన జీవితం కూడా అలాగే ఉండాలని చెప్పేసి ఈ పచ్చడి చేసుకొని తింటామమ్మా. ఇదేనమ్మా ఈరోజు మనం ఉగాది గురించి చెప్పుకునేది. నాకు తెలిసిన వరకు మీకు చెప్పాను, మీతో షేర్ చేసుకోవాలని. ఒకవేళ మీకు నచ్చేట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.